కాసేపట్లో వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరపనుంది. మరోవైపు జైలులో వసతులపై వల్లభనేని వంశీ వేసిన పిటిషన్ పైన విచారణ జరగనుంది. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు బెడ్తో పాటు ఇంటి నుంచి భోజన వసతి వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో వల్లభనేని కోరారు. అయితే సబ్ జైల్లో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయని, ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లేఖ తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. వంశీ పిటిషన్పై నేడు ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. టీడీపీ ఆఫీస్ ఆపరేటర్ గన్నవరం టీడీపీ ఆఫీసర్ ఆపరేటర్ గా ఉన్న సత్యవర్ధన్ పై దాడి చేసి అతనిపై కిడ్నాప్, అతనికి బెదిరించిన కేసులో నిందితుడిగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఖైదీగా ఉన్నాడు. ఆయన అయితే అతను రిమాండ్ లో ఉన్న సబ్ జైల్లో తనకు వసతులు కావాలని చెప్పేసి కూడా వల్లభనేని వంశీ తరఫున అతను స్వయంగా న్యాయమూర్తి కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ వల్లభనేని వంశీ పిటిషన్ ఏదైతే ఉందో అది ఈ రోజు విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కేసు ముందుకు రానుంది. దానికి ఈ రోజు న్యాయస్థానం విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. అయితే జైలులో తనకు వసతులు కల్పించాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. సబ్ జైల్లో వంశీకి అంటే తనకు అనారోగ్య కారణంగా తనకు భోజనము ఇంటి నుంచి తెచ్చుకునే అవకాశం కల్పించాలని చెప్పి కూడా వల్లభనేని వంశీ పిటిషన్ లో కోరారు. అలాగే తనకు అనారోగ్య రీత్యా ఇక్కడ సబ్ జైల్లో తనకు ఒక మంచి బెడ్ కావాలని చెప్పేసి కూడా అతను న్యాయస్థానాన్ని పిటిషన్ లో కోరడం జరిగింది. ఈ వినతులపైన కూడా ఈరోజు న్యాయస్థానం విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. అయితే సబ్ జైల్లో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లేఖ తీసుకోవాలని చెప్పేసి కూడా న్యాయస్థానము జైలు శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కూడా ఈ రోజు వంశీ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో సబ్ జైల్లో తనకు కావాల్సిన వసతుల పైన కూడా ఈరోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ కేసు విచారణ చేపట్టి దానికి తగిన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీని మీద ఈ రోజు విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.